श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 110వ శ్లోకం. శుద్ధాద్వయ బ్రహ్మ విబోధనాశ్య సర్వభ్రమో రజ్జు వివేకతో యథా రజస్తమస్సత్వమితి ప్రసిద్ధాః ऋणास्तदीया गुणास्तदीया प्रथितैः स्वकार्यैः. భగవాన్ ఆదిశంకరాచార్యులు వారు ఈ వివేక చూడామణి గ్రంథంలో గడిచిన సత్సంగంలో చూసిన శ్లోకాలు, అంతకుముందు మన యొక్క బయోడేటా, మన ప్రొఫైల్, మనం ఏదో అనుకుంటున్నటువంటి బయోడేటా ప్రొఫైల్ కాకుండా శాస్త్రం ఇచ్చేటువంటి మన యొక్క ప్రొఫైల్, ఇది అందరికీ సమమే. ఇది అందరికీ సమమే. అప్పుడు అలా వివరిస్తున్నప్పుడు స్థూల శరీరం గురించి, తర్వాత సూక్ష్మ శరీరం గురించి, కారణ శరీరం గురించి ఈ 3 రకాలుగా వివరణ చేసి, లేక పంచకోశములు విధముగా వివరించి, ఎందుకంటే పంచకోశాలనే 3 శరీరాలను కూడా అంటాం. ఎప్పుడు 3 ఈ శరీరాల గురించి ఇక్కడ చెప్తున్నారో 3 ప్రపంచాల గురించి కూడా అని అర్థం చేసుకోవాలి. శరీరములంటే వ్యష్టి లెవెల్లో శరీరములు అంటాం, సమష్టి లెవెల్లో ప్రపంచములు అంటాం. ప్రపంచం ఒకటే కదండి, అట్లా కాదు. స్థూల ప్రపంచము, గ్రాస్ వరల్డ్, సూక్ష్మ ప్రపంచము, సటిల్ వరల్డ్, అండ్ ది కారణ ప్రపంచము, ద కాజల్ వరల్డ్. ఇవన్నీ ఇట్లా 3 శరీరాలుగా లేక 3 ప్రపంచాలుగా కనపడేటువంటి ఇది నిజముగా, వాస్తవముగా సత్యమా? ఇది ఎవరి చేత ఇట్లా కనిపించేట్లుగా సృష్టించబడి కనపడుతున్నదంటే దానికి కారణం మాయాశక్తి, బ్రహ్మను యొక్క మాయాశక్తి అన్నారు. ఆ మాయాశక్తి దాని యొక్క లక్షణాలను వివరించుటకు నలవి గాని వివరించుటకు సాధ్యపడని ఆ మాయాశక్తిని గురించి వివరించారు 3 శ్లోకాల్లో. 107, 108, 109 శ్లోకాల్లో ఆ మాయను గురించి వివరించారు. ఇది ఉన్నదని చెప్పచ్చా? ఇది ఉన్నదని చెప్పలేము, లేదని చెప్పలేము, ఉన్నది లేదని కూడా చెప్పలేము. లేక దీనిలో ఇది భిన్నముగా ఉన్నదా బ్రహ్మము కంటే అని చెప్పలేము, బ్రహ్మములో ఒకటిగా ఉందని చెప్పలేము, భిన్నముగాను అభిన్నముగాను ఉందని కూడా చెప్పలేము. దీంట్లో భాగాలున్నాయి, దీనికి పార్ట్స్ అని చెప్పలేము, దీనికి భాగాలు లేవని చెప్పలేము, భాగాలు ఉన్నాయి లేవని కూడా చెప్పలేము. ఇట్లాంటి అద్భుతమైనటువంటి మాయాశక్తిని గురించి చెప్పటానికి శక్యముగాని రూపముగా ఉన్నది. అది మహాద్భుత రూప అని చెప్పిన తర్వాత, సరే ఈ మాయ వలన వచ్చిన నష్టం ఏమిటి? ఇప్పుడు ఉండనియండి, ఈ ప్రపంచములు శరీరములన్నీ ఉండనివ్వచ్చు, కానీ అవన్నీ నువ్వు సత్యం అనుకుంటున్నావే, ఇవి ముఖ్యం అనుకుంటున్నావే. ఈ మాయే నిన్ను ఇవన్నీ సత్యమని అనుకునేట్లుగా చేస్తున్నది, ఇవన్నీ ముఖ్యమని భావించేట్లుగా చేస్తున్నది. కాబట్టి
నీకు దుఃఖమును ఉన్నదని అనుకునేట్లు చేస్తున్నది. నువ్వు బంధంలో ఉన్నావు అని అనుకునేట్లు చేస్తున్నది. నువ్వు మోక్షాన్ని పొందాలి అని చెప్పి అనుకునేట్లు చేస్తున్నది. ఇట్లా అనేక రకాలుగా మన మనస్సుని అనేక భావనలతోటి నింపి మనల్ని తత్తరబిత్తర చేస్తున్నది, సుఖదుఖాలకు లోను చేస్తున్నది, లోనయ్యేట్లు చేస్తున్నది. కాబట్టి ఈ మాయను అర్థం చేసుకొని దీన్ని నువ్వు జయించి బయటికి రావాలి. ఈ మాయను జయించడం అంటే ఏమిటి? నిన్ను నువ్వు తెలుసుకొనుటయే, అసలు నువ్వు నిజముగా ఎవరిని తెలుసుకోవటమే మాయని జయించడం. మాయని సపరేట్గా జయించడానికి దాంతో యుద్ధానికి వెళ్ళటానికి కత్తులు తుపాకులు తీసుకొని అక్కర్లేదు. అందుకని ఈ మాయను అర్థం చేసుకొని దాన్ని నెగెట్ చేయటమే జయించటము అని చెప్పి ఇప్పుడు 110వ శ్లోకంలో చూసాం. గడిచిన సత్సంగంలో ఏం చెప్పారంటే, నువ్వు నిజంగా శుద్ధమైనటువంటి ఆత్మవు, అద్వయమైనటువంటి బ్రహ్మము. నువ్వు శుద్ధ అద్వయ బ్రహ్మ, ఒకటి తప్ప మరొకటి అనేటువంటిది లేనటువంటి బ్రహ్మము, పెద్దవాటన్నిటిలో కంటే పెద్దదిగా, అంతటా అన్నిటి యందు అన్ని వేళల అన్ని చోట్ల ఉన్న చైతన్య స్వరూపం శుద్ధము. అంటే దానికి మాయతో సంబంధం లేదు, గుణములతో సంబంధం లేదు, పుణ్యపాపాలతో సంబంధం లేదు, ధర్మాధర్ములతో సంబంధం లేదు, వ్యవహారిక ప్రపంచానికి చెందినటువంటి ఏవి కూడా ఈ 3 శరీరాలతో 3 ప్రపంచాలతో సంబంధం లేకుండా శుద్ధముగా, ఏ మలినము లేకుండా ఉన్నది అని ఎప్పుడు నీకు ఆ బోధన ఏర్పడుతుందో, ఈ జ్ఞానం ఏర్పడుతుందో, అప్పుడు ఆ మాయ నశించిపోయింది అని అర్థం. ఇంకా నిన్ను మాయ అంటదు, నిన్ను తొందర పెట్టదు, నిన్ను దుఃఖపరచదు, నిన్ను బాధించదు. ఎలాగంటే చీకట్లో, మసక చీకటిలో చూసిన పాము, తాడును చూసి పాము అనుకున్నావు భ్రమించి, ఆ సర్పభ్రమ ఉందే, తాడు మీద భావించబడినటువంటి పాము ఇప్పుడు కరెక్ట్గా లైట్ వేసి దగ్గరికి వెళ్ళి చూశాను, అక్కడ తాడు తప్ప పాము అనేది లేదని చెప్పి వివేకం ఎట్లాగైతే ఏర్పడిన తర్వాత ఇప్పుడు పాము ఉన్నదనే భయము కానీ అది అసలు ఉన్నదా? నశించిపోయింది. నశించిపోయిందంటే ఏంటి? ఇంతకుముందు ఉన్నది ఇప్పుడు పోయిందా? కాదు. పాము లేదు, నువ్వు అనుకున్నప్పుడు లేదు, నువ్వు భయపడినప్పుడు లేదు, నువ్వు ఇప్పుడు టార్చ్ లైట్ వేసి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు లేదు, ఎప్పుడు లేదు పాము. అలాగే నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత అసలు మాయ అనేటువంటిది లేదని నీకు తెలుస్తుంది. ఉన్నది చైతన్యమైన అద్వయమైన బ్రహ్మస్వరూపం మాత్రమే అని తెలుస్తుంది. ఇలా చెప్పి ఈ మాయలో ఉన్న 3 గుణాలు ఉన్నాయి. మాయ అని మాట్లాడామంటేనే త్రిగుణాత్మిక మాయా అస్తి అంటాం. 3 గుణాలు ఉన్నాయి దీంట్లో. మాయను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎక్కడ చూడాలంటే ఈ 3 గుణాలు. ఆ 3 గుణాలను ఎక్కడ చూడాలి? నీయందే. నీయందంటే స్వరూపమునందు కాదు, ఆత్మనందు కాదు, ఈ శరీరమునందు, నీ చుట్టూ ఉన్న ప్రకృతి యందు, ఈ లోకమునందు, నీ మనస్సునందు ఈ గుణాలను చూసి ఓ ఇది మాయా కార్యము అని గుర్తించగలగాలి. అట్లాగా తప్ప మాయ అనేటువంటిది ఎవరో ఒక ఆవిడ సపరేట్గా ఉంది అక్కడ కూర్చొని అని చెప్పి అనుకోకూడదు. అట్లా చూడలేవు. కార్యమును చూసి, ఎఫెక్ట్స్ను చూసి కాజ్ని అర్థం చేసుకోవాలి అంటాం. అప్పుడు ఈ మాయలో రజస్తమ సత్వం ఇది అని 3 ప్రసిద్ధమైన ఈ గుణాలు ఉన్నాయి. మాయకి మరొక పేరేంటి? సత్వరజస్తమో గుణాత్మిక. అని ప్రసిద్ధం.
దీన్ని ఈ గుణాలతోటి దాని యొక్క కార్యాలన్నిటినీ చూపిస్తుంది, విజృంభిస్తుంది. దాని యొక్క సినిమా, డ్రామా, స్పోర్ట్ అన్నిటినీ చూపిస్తుంది. ఇప్పుడు ఈ 111 శ్లోకం దగ్గర నుంచి ఈ 3 గుణాల యొక్క వర్ణనం మనకు చేస్తున్నారు శంకరాచార్యులు వారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ గుణములు, వాటి యొక్క స్వభావము, వాటి యొక్క ఎఫెక్ట్లు, వికారాలు అని అవి తెలిస్తే మనకు ఇవి నాలో ఇంతింతగా ఇట్లా ఉన్నాయి, ఇవి ఇక్కడ పనిచేస్తున్నాయని మనకు అర్థమవుతుంది. అందుకని దీన్ని వెరీ డీప్ సెల్ఫ్ ఎనాలిసిస్ అంటే నువ్వు ఆత్మని తెలుసుకోవాలంటే ఈ లోయర్ సెల్ఫ్ అయినటువంటి మనోబుద్ధి, శరీరం, మనస్సు, బుద్ధి అనే ఈ ఇన్స్ట్రుమెంట్స్ని మొదల్లో ఎనలైజ్ చేయటం కూడా సెల్ఫ్ ఎనాలిసిసే. లోయర్ లెవెల్లో చేసి ఇవి నిజము కాదని వాటిని నెట్టివేసి తర్వాత నిజమైనటువంటిది గుర్తించాలి. ఈ అనవసరమైనవి, నిజము కానివి, వాటిని నెగేట్ చేయటాన్ని వ్యతిరేకం అంటారు. నిజమైనది, సత్యమైనది దాన్ని గుర్తించటం, తెలుసుకోవటం వచ్చి అన్వయము అంటారు. ఇది చెప్తున్నారు. మొదట రజోగుణాన్ని గురించి చెప్తున్నారు. విక్షేపశక్తి రజసా క్రియాత్మిక యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి రాగాదయోస్యాః ప్రభవంతి నిత్యం దుఃఖాదయో ఏ మనసో వికారాః. ఇప్పుడు అర్థమవుతుంది ఈ రజోగుణం అనేటువంటిది ఎక్కడ పనిచేస్తున్నది, నాలో ఎక్కడున్నది, దానివల్ల ఏమవుతున్నది అని చెప్పి. నిజంగా చెప్పాలంటే తమోగుణ గురించి మొదట చెప్పాలి. కానీ శంకరాచార్యులు వారు రజోగుణము గురించి మొదట చెప్తున్నారు. కారణం ఏమిటంటే ఎక్కువ మంది సహజంగా మనం రజోగుణ స్వభావులం, కర్మఠులం, లోక వ్యవహారాల్లో బాగా ఇష్టపడి పరిగెడుతూ ఆకర్షించబడి పనిచేసేవాళ్ళం. కాబట్టి ఆ రజోగుణాన్ని మొదట మనకు గుర్తు చేస్తున్నారు. ఒకరోజు మెలుకుతో ఉన్నప్పుడు మన యందు ఆ యాక్టివిటీ అనేటువంటిది ఎక్కువ గంటలు మనం పనిచేస్తాం. అప్పుడు ఆ పని చేయటానికి శరీరం కోసం కానీ, పొట్టగుడ్డి కోసం కానీ, బతకడం, ఇవన్నీ చేసే రజోగుణ స్వభావాలు అక్కడ అది పనిచేస్తుంది ఎక్కువ. అందుకని మేబీ అది కారణమై ఉండొచ్చు. రజోగుణాన్ని గురించి మొదట చెప్తున్నారు. తమో గుణాన్ని గురించి తర్వాత చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక 2 శ్లోకాలు మాత్రమే రజోగుణ గురించి చెప్తున్నారు. ఏమిటి చెప్తున్నారంటే ఈ రజోగుణమునకు ఒక శక్తి ఉన్నది. దాంట్లో ఏమిటంటే విక్షేప శక్తి అంటారు. విక్షేపం అంటే ప్రొజెక్టింగ్ పవర్. ఏదో ఒకటి చెయ్యాలని ఇంద్రియాలను, మనస్సును ప్రేరేపించి మనస్సును చంచలపరుస్తూ రెస్ట్లెస్ చేస్తుంది, యాక్టివ్ చేస్తుంది, డైనమిక్ చేస్తుంది. కాబట్టి దాన్ని విక్షేప శక్తి అంటే డిస్ట్రాక్టింగ్ పవర్, ప్రొజెక్టింగ్ పవర్ అని చెప్పచ్చు. దీనివలన ఏమవుతుంది? మరి పని చేయటానికి, సంపాదించుకోవడానికి, శరీరాన్ని కాపాడుకోవడానికి, బతకడానికి రజోగుణం కావాలి, యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అది ఓకే. ఈ శరీర రక్షణ కోసం, పోషణార్థం ఎంత రజోగుణము ఇన్వాల్వ్మెంట్ ఉండాలో అంతవరకు మాత్రం ఉంటే ప్రమాదం లేదు. కానీ సహజంగా ఆ పరిమితి దాటి వెళ్ళినప్పుడు, ఓవర్ డోస్ అయినప్పుడు జనరల్గా అదే అవుతున్నది. ఏమవుతాయి? మనలో రాగ మొదలైన ద్వేష, రాగాలు మొదలైనటువంటివి, అంటే రాగ ద్వేష చాలా ఉన్నాయి, లిస్టు చెప్తారు ఆయనే. దీనివలన చూడండి ఇక్కడ చెప్పారు,
ఆ తర్వాత ఏర్పడే అన్ని పనులు దాని యొక్క రూట్స్ ఏమిటంటే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఈ వాక్యం ఎగ్జాక్ట్లీ ఇది వచ్చి భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంలో అక్కడ చెప్పబడుతుంది 4వ శ్లోకంలో. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రవృత్తే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణే. చూసారా, కరెక్ట్గా అదే లైన్ పూర్తిగా వచ్చింది. దీని యొక్క అర్థం ఏమిటంటే ఈ మాయకి సంబంధించినటువంటి మాయకు 3 పిల్లలని అనుకోండి. రజోగుణం ఒక పిల్ల, తర్వాత తమో గుణం అండ్ సత్వగుణం. సో మాయ యొక్క సంతానమైనటువంటి రజోగుణం నుండియే ఈ సంసారం అనే మాయా వృక్షం పుట్టి పెరిగి ప్రవర్తిస్తున్నది, వ్యాపించున్నది. ప్రసృత అంటే వ్యాపించున్నది. పురాణి అంటే చిరంతనంగా. ఇది ఎప్పుడు మొదలైందండి, ఎప్పటి నుంచి జరుగుతున్నదంటే అట్లా ఎవరు లెక్క చెప్పలేరు. అది ఉంది, అనాదిగా ఉంది. బ్రహ్మ అనాది, అజ్ఞానం అనాది, మాయ అనాది. అనాది అంటే బిగినింగ్ లెస్ అని అర్థం అండి. ఇప్పుడు మరి అన్ని బిగినింగ్ లెస్ అంటే శాశ్వతంగా ఉన్నాయంటే నిజంగా లేవు. బ్రహ్మం మాత్రమే శాశ్వతంగా ఉంది. మాయ అనేటువంటిది నిజం కాదు కాబట్టి, మిథ్యా కాబట్టి మాయచే సృష్టించబడిన ప్రపంచం కూడా మిథ్య అవుతుంది. కానీ ఆ ఒప్పుకోవడానికి మనకు మనస్సుకి అలవి కావట్లేదు. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో వినంగా అప్పుడు సాధ్యపడుతుంది అని చెప్పి, సరే అది కూడా ఓకే, అన్నిటినీ ఈ మాయే రజోగుణం ద్వారా అట్లా అవి వేర్లులాగా పెరుగుతూ స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అంటే ఈ జన్మలోనే కాదు, ఇక్కడ కర్మ చేస్తావు. మరలా ఎందుకు కర్మ చేస్తున్నావు? కామము చేత కర్మం చేస్తున్నావు కాబట్టి కామం చేత కర్మ చేస్తున్నావు, కర్మ చేత మరలా జన్మిస్తావు. కాబట్టి ఈ 3 ఒక విషస్ సర్కిల్. ఏంటది? కామ కర్మ జన్మ. జన్మించావు, మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ కామం కర్మ జన్మ. ఈ సైకిల్ ఇట్లా పోతూనే ఉంటుంది నువ్వు గనక అర్థం చేసుకొని స్టాప్ చేయకపోతే బుద్ధిపూర్వకంగా. సరే అది ఓకే అండి. ఆ లోపల దీని ఎఫెక్ట్స్ ఏమిటి? వేరేం చేస్తుంది? నెక్స్ట్ చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉందని ఏదో శాస్త్రం చెబుతుంది, మీరు చెప్తున్నారు. 100% నమ్మేది ఎట్లాగా అని చాలామందికి సందేహం వస్తుంటుంది. ఆస్తికులైన వాళ్ళకి నమ్ముతారు జన్మ ఉన్నది మరలా. ఎందుకంటే ఇప్పుడు జన్మించానంటే అర్థం ఎక్కడి నుంచో ఇంతకుముందు ఉన్నవాడిని ఇక్కడికి వచ్చాను ఇప్పుడు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళానంటే మళ్ళీ ఎక్కడో తేలుతాను. అందుకని మనం నమ్ముతాం, వేదం చెప్తున్నది. సరే, ఇక్కడ ఉన్న ఈ మాయ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ జన్మలో నీకు ఇప్పుడు ప్రెజెంట్గా ఇది రాగ ఆది అస్యాహ ప్రభవంతి నిత్యం. రాగము, ద్వేషము, ఇవన్నీ ఒక పెద్ద లిస్ట్ ఉంది, చెప్తారు ఇప్పుడు. అవన్నీ పుడతాయి. అవన్నీ పుట్టిన తర్వాత అవి పెరుగుతూనే ఉంటాయి. జీవితం గడవంగా వయస్సు పెరగగా అవన్నీ పెరుగుతుంటాయి. అవి నిత్యం పెరుగుతుంటాయి. సరే, రాగము ఆది, రాగం మాత్రమే ఉంటే సరే, కానీ వెంటనే పక్కన ద్వంద్వమైనటువంటి ద్వేషము వస్తుంది. ఎప్పుడు రాగద్వేషాలు వస్తాయో అక్కడ కోపం వస్తుంది, తాపం వస్తుంది,
పిసినారితనం వస్తుంది, అవన్నీ వస్తుంది. ఆ లిస్ట్ చూస్తాం ఇప్పుడు. ఇంతకుముందు ఎక్కడో విన్నా కూడా అవసరం. శంకరులే చెప్తారు. సరే, రాగము ద్వేషం కూడా వచ్చి పోనీండి, ఏముందంటే దాని తర్వాత దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏంటో తెలుసా? అది అట్లా ఊరికినే వచ్చి నిన్ను వదలదు. నీలో ఆ తర్వాత దుఃఖము మొదలైన వాటితోటి ఈ మనస్సులో వికారాలను ఏర్పరుస్తుంది. దుఃఖం, మిజరీ, శోకము, భయము, మోహము, ఇవన్నీ దాని యొక్క ఆఫ్ షూట్స్గా వస్తాయి. చూసావా? అందుకని నువ్వు రాగపడ్డాను, రాగం పెంచుకున్నాను, దుఃఖం వస్తుందండి. ద్వేషం ఉన్నాను, దుఃఖం వస్తుందండి. ఆశపడ్డాను, దుఃఖం వస్తుందండి. లోభితనం ఉన్నాను, దుఃఖం వస్తుంది. కోరికలు తీరనప్పుడు క్రోధము వస్తుంది. క్రోధము కూడా పూర్తిగా నేను చూపించలేనప్పుడు దానివలన శత్రుత్వ భావం వస్తుంది. అన్నీ పుడతాయి. ఇంకా వాటి సంతానం పిల్లలన్నీ పుడతారు, పిల్లలంతారు. ఇవి మరి నీకు ఇష్టమేనా? ఎవరు ఇష్టపడం? దుఃఖం రావాలని ఎవరిని ఇష్టపడతామండి? ఎవరైనా డాక్టర్ దగ్గరికి, జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఆరోగ్యం రోజులుగా బాగున్నదండి, నాకు కొంచెం రోగం ఎప్పుడు వస్తుందో కొంచెం చెప్పండి అని అడుగుతారా? లేకపోతే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి జాతకం చూపించి, నాకు చాలా రోజులుగా జీవితం అంతా చక్కగా ఉంది, నాకు రాహుకాలం లేక అదేంటి శని దశ అవి ఎప్పుడు వస్తే కొంచెం చూసి చెప్తారని ఎవరు అడగరు. ఏదో కష్టం వచ్చి, బాధ వచ్చి, నొప్పి వచ్చి, దుఃఖం వచ్చినప్పుడే ఏంటి బాబు నా గతి ఇట్లా ఉంది, కొంచెం జాతకం చూసి చెప్పండి, నాకు మాస్టర్ చెకప్ చేసి చెప్పండి అని అడుగుతాం. కానీ సాధారణంగా సింపుల్గా నార్మల్గా లైఫ్ వెళుతుంటే ఎవ్వరు డాక్టర్ని పట్టించుకోరు, జ్యోతిషుడిని పట్టించుకోరు, దేవుణ్ణి కూడా పట్టించుకోరండి. దేవుడి దగ్గర కూడా అప్పుడప్పుడు వెళ్ళాలని, గుడికి వెళ్ళాలని ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు బాగానే ఉంది, ఈ బాగున్నదంతా అట్లాగే మెయింటైన్ అవ్వాలి కదా, భయం ఉంది, ఎవరిదైనా దిష్టి పడుతుందేమని భయం ఉంది. అందుకని ఈ భయం వలన భగవంతుడి దగ్గరికి పరిగెడతాం. లేక ఆల్రెడీ ఏదో వచ్చింది కష్టం, జాబ్లో ప్రాబ్లం, హెల్త్లో ప్రాబ్లం, ఫ్యామిలీలో ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం, అప్పుడు భగవంతుడి దగ్గర పరిగెడతాం. చూసారా? ఇట్లా ఇది రజోగుణము యొక్క ఎఫెక్ట్స్, దాని స్వరూపం, దాని ప్రభావం, దాని వికారాలు. అర్థమైందా? సరే, తర్వాత ఏమవుతుందండి? పైన ఉదాహరణకి నీకు రాగము మొదలైన అని చెప్పాను, దుఃఖము మొదలైనని చెప్పాను. ఇప్పుడు వాటిని వివరిస్తాను, తెలియాలి కదా. ఎందుకంటే అందరిలోనూ, మనందరిలో ఉన్నాయి. మన అందరిలో దాక్కుని ఉన్నటువంటి అంతఃశత్రువులు వీటిని జయించాలి. మొదట ఏమిటవి? కామక్రోధో లోభదంభ, కామక్రోధో లోభదంభాద్యసూయా, ఈర్ష్యా మత్సరాద్యస్తు ఘోరాః, ధర్మా ఏతే రాజసా పుంప్రవృత్తిః, యస్మాద్ ఏషా తద్వ్రజో బంధహేతుః. తద్రజో బంధహేతు. చక్కటి వివరణ ఇస్తున్నారు. ఇది అర్థమైందంటే మనం ఈ గుణాలని ఎట్లా కట్టుబాటులో పెట్టుకోవాలి, వాటి వలన నాకు ఏమి నష్టం ఏర్పడుతుంది, ఇవన్నీ అర్థమవుతాయి. మనం ఎప్పుడూ ఎనాలిసిస్ చేయం. కోపం వచ్చిందంటే కోపిష్ఠులు అయిపోతాం, కోపాన్ని చూపిస్తాం. ద్వేషం వస్తే ద్వేషపడతాం. ఇట్లా ఏమిటి అసలు ఇదంతా? నేనెందుకు వీటన్నిటికీ బానిసుడినైపోవాలి? ఇవి ఎందుకు నన్ను ఎఫెక్ట్ చేసి నన్ను దుఃఖపరచాలని ఆలోచించం. సరే,
ఈ రజోగుణం యొక్క వికారాలేంటో తెలుసా? వివరంగా చెప్తున్నాను. మనస్సులో అరిషడ్వర్గములను ఇక్కడ అవి పెంపొందిస్తాయి. అరి అంటే శత్రువు. 6 గ్రూప్ ఆఫ్ ఎనిమీస్ నీ లోపలే, నీ మనస్సునందే ఉన్నారు ఈ రజోగుణములను పుట్టిన వాళ్ళు. వాళ్ళు అప్పుడప్పుడు దాక్కుంటారు, కనపడరు, ఒకళ్ళొకళ్ళు బయటకు వస్తుంటారు టెర్రరిస్టులాగా. ఏమిటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద అండ్ మాత్సర్య. వీటిని అరిషడ్వర్గములు అంటారు. 6 శత్రువులు. ఇవన్నీ చాలాసార్లు విన్నాం. మీకు ఈ పదాలు కూడా కొన్ని బాగానే అర్థమైపోయి ఉంటాయి. ఈ వికారాలే ఈ ఈ రజోగుణము యొక్క స్వభావం. మనిషిని ఏం చేస్తాయి ఇవి? అవన్నీ ఉంటే ఏం చేస్తాయంటే నేను తప్పుడు మార్గంలో అధర్మముగా ఇండిసిప్లిన్గా జీవించేట్లు చేస్తాయి. అలా చేస్తే సరి ఏమవుతుంది? దానివలన మనుషుడు ఈ ప్రవర్తనలో ఉండుట చేత ఆ రజోగుణం దాని యొక్క ఎఫెక్ట్లు ఏం చేస్తాయి? నీకు బంధమునకు కారణమవుతాయి. బంధహేతు. సో రజోగుణం ఈజ్ ఈక్వల్ టు బంధహేతు. నిన్ను బంధించేస్తాయి, కట్టిపడేస్తాయి. ఎక్కడండి? నన్ను కట్టిపడేలేదే, నేనే జైలుకు పోలేదే, నేనేంటి క్రిమినల్నా ఏంటి అని అనుకుంటుంటాం. బంధించటం అంటే నిన్ను ఈ సంసారంలోకి మళ్ళీ 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 నెడతాయి, మళ్ళీ మళ్ళీ పుట్టేట్టు చేస్తాయి. లేకపోతే దుఃఖము దుఃఖము దుఃఖం, మిజరీ, డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్, కంప్రెషన్ ఇవన్నీ మనసులో వస్తాయి. అందుకనే జనాలకి ఎక్కువ మందికి ఇవన్నీ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. వీటి వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిద్ర పట్టవు, ఆకలి అవ్వదు, ఎప్పుడు ఇవే ఇట్లా. ఇవన్నీ మరి ఉన్నాయి కదా లోపల. వాటిని పెంచావు, పోషించావు. అప్పుడు నువ్వు బంధపడ్డావు కదా, నువ్వు బంధించవేయబడ్డావు కదా వీటి చేత. ఫ్రీగా ఉన్నావా? శాంతిగా ఉన్నావా? నెమ్మదిగా ఉన్నావా? ఏ కొరత లేకుండా ఉన్నట్లు ఫీల్ అవుతున్నావా? కంటెంట్మెంట్ వచ్చిందా? లేదే. కాబట్టి బంధానికి హేతు అవుతాయి ఇవి, కారణము అని చక్కగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దంభము, అహంకారము ఇవన్నీ ఇక్కడ లిస్టులో నేను చెప్పిందేమో సహజంగా చెప్పే అరిషడ్వర్గములు అన్నాను, చదివాను. ఇక్కడ శంకరాచార్యుల వారు కొన్ని ఎక్కువ దాంట్లో యాడ్ చేశారు. ఏమిటంటే కామం, క్రోధము, లోభము, అక్కడ చెప్పినవి. ఈ దంభం అనేటువంటిది హిపోక్రసీ అంటారు. లోపల భావన వేరు, లోపల ఒక మనిషి, బయట ప్రవర్తించేప్పుడు ఒక మనిషి. అట్లా హిపోక్రటిక్ వే ఆఫ్ లైఫ్ అని దంభం. తర్వాత అసూయ. అసూయ అదే మాత్సర్యం అంటాం. అసూయ. ద్వేషం వేరు, అసూయ వచ్చేసింది ద్వేషం వలన. ద్వేషిస్తున్నాం ఇప్పుడు. అసూయపడటం తట్టుకోలేను. అవతల వాళ్ళకి బాగా డబ్బులు వస్తున్నాయంటే, వాళ్ళు పేరు ప్రతిష్టలు వస్తున్నాయంటే నేను తట్టుకోలేను, అసూయపడటం. తర్వాత అహంకారం చేత గొప్పలు కొట్టుకుంటాను. అందుకని ఛాలెంజ్ చేస్తాను, పగ తీర్చుకోవాలంటాను, నాను ప్రాణం పోయేంతవరకు వాడిని వదలను. ఇట్లా పిడివాదం, గట్టిగా అహంకారం. దానివల్ల ఈర్ష్య. సో అహంకారం, దంభం కొంచెం ఎక్స్ట్రాగా చెప్పారు ఇక్కడ. మాత్సర్యం చెప్తున్నారు. మత్సరాది ఇవన్నీ ఘోరాహ, ఇవన్నీ ఘోరమైనటువంటి రాక్షసులు లాంటివి, భయంకరమైన టెర్రరిస్టులు అని చెప్పి మనకి ఇక్కడ చాలా డేంజరస్ ఇన్నర్ ఎనిమీస్ అని గుర్తుంచుకో, తెలుసుకో అన్నారు.
చెప్పి ఇప్పుడు 113లో నుంచి 116 వరకు తమో గుణానికి మాత్రం 4 శ్లోకాలండి. ఎందుకంటే అసలు మెయిన్ ఆరిజన్ కల్ప్రిట్ ఇదే, ఈ తమో గుణం. తమో గుణాన్ని గురించి చదువుతాను. మొదట 113వ శ్లోకం. ఏషా వృత్తిర్నామ తమో గుణస్య శక్తిర్యయా వస్త్వవభాసతేన్యథా సైషా నిదానం పురుషస్య సంశ్రుతేః విక్షేపశక్తేః ప్రవణస్య హేతుః. జాగ్రత్తగా వినాలి. తమో గుణం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, అది ఎక్కడ పనిచేస్తుంది, దాని వికారాలు ఏమిటంటే, తమో గుణం ముందు చెప్పాలి అన్నాను కదా. ఎందుకంటే మొదట తమో గుణం అంటే జనరల్గా చెప్పే మీనింగ్ కాకుండా దాన్ని హయ్యర్ మీనింగ్లో మొదట తీసుకోవాలి. హయ్యర్ ఇప్పుడు అక్కడ ఏం చెప్పాం, సహజంగా కోపం రావటం సహజమే కదా జీవితంలో. అందరికీ కోపం వస్తుంది, అందరికీ అటాచ్మెంట్ ఉంటుంది అన్నాం. అది సహజంగా చెప్పినట్లుంది లోయర్ ఎట్ ది ఒక దృష్టికోణంలో. కానీ అవి నీకు మరలా పుట్టేందుకు, ఈ సంసార చక్రంలో నెట్టేందుకు అవి కారణమవుతున్న బంధహేతు ఉన్నారు కదా, అది హయ్యర్ లెవెల్, హైయర్ డైమెన్షన్. అలాగే ఇక్కడ ఈ తమోగుణం అనేటువంటిది అసలు ఆవరణ శక్తి, దీనికి పేరు. ఆవరణం అంటే కన్సీలింగ్ పవర్, మూసేస్తుంది. సత్యమును ఉన్నదాన్ని ఉన్నట్టు చూడనీయకుండా ఆవరింపజేసేస్తుంది. సూర్యుడిని కనపడనీయకుండా మేఘాలు, కారు మేఘాలు, చెట్ల కవర్ చేసి ఆవరించేస్తాయో ఆ విధంగా ఇవి ఈ తమో గుణం అనేటువంటిది ఆవరిస్తుంది. కాబట్టి ఆవరణ శక్తి, అసలు మొదటి ఆవరణ శక్తి అనేటువంటిది అజ్ఞానము. అందుకని ఈ అజ్ఞానము, ఆవరణ శక్తి ద్వారా ఆ తర్వాత వచ్చేటువంటి ఎఫెక్టే విక్షేప శక్తి. ఒకసారి మూసివేసిన తర్వాత, కనపడనీయకుండా చేసిన తర్వాత, ఉదాహరణమునకు నేను నా అరచేతిలో ఈ క్లిప్పును పెట్టుకొని మూసేశాను. దీన్ని ఆవరణ శక్తి అంటారు, కవర్ చేసి. ఇప్పుడు మీకు ఈ గుప్పెట్లో ఏమున్నది అనేటువంటిది మీకు తెలీదు. మిమ్మల్ని 10 మందిని అడుగుతాను. అడిగితే ఒక్కళ్ళు ఒక్కొక్కటి ఊహించుకొని చెప్తారు, ఏదో ఒకటి ఊహించి చెప్తారు. నేను ఏదైనా క్లూ ఇస్తాను, అది బ్లూ కలర్లో ఉంది, లేక అది ఏదైనా పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, అది ప్లాస్టిక్ తోటి చేసింది. ఇట్లా 10 ఏవైనా క్లూస్ ఇచ్చినా కూడా మీరు 10 మంది 10 రకాలైనటువంటి ఆన్సర్లు ఇస్తారు. ఎందుకంటే తెలియలేదు, ఊహించి భ్రమించి జస్ట్ ఇన్ఫర్ చేసి గెస్ చేసి 10 ఆన్సర్లు ఇస్తారు కదా. అది దాన్ని విక్షేప శక్తి అంటారు. సో విక్షేపం ఏర్పడటానికి ఇప్పుడు కారణం ఏమైంది, మొదట మూసేసింది, ఆవరణమైంది. ఏమి ఆవరణమైంది ఇక్కడ, దేన్ని మూసేసింది? ఏషా, ఈ తమోగుణం ఆవృత్తి, దీని పేరు ఆవృత్తి. అంటే మూసేసింది, కన్సీలింగ్ శక్తి, ఈ తమోగుణస్య పవర్. ఈ శక్తి ఏం చేస్తుంది, ఉన్నది ఉన్నట్లుగా నీకు తెలియనీయకుండా కళ్ళకు ముందు మసక తెర వేసేసినట్లు చేస్తుంది. దేవుడి దగ్గరికి వెళతామండి, అన్ని గుళ్ళల్లో ఏవో సమయాల్లో ఆ కట్టెను వేస్తారు దేవుణ్ణి కనపడనీయకుండా. అది నైవేద్యం కోసమా, అలంకారం కోసమా, పూజ కోసం. అట్లాగా ఆత్మని తెలియనీయకుండా వస్తువు అంటే వాస్తవమైనటువంటిదని అర్థం అండి ఇక్కడ. నేను అందుకనే మీకు క్లిప్ అనే వస్తువుని నా గుప్పెట్లో పెట్టి మూసేశాను.
ఇట్లా వస్తువులు కాదు మనం వండినది. అసలు నిజమైన వస్తువు వాస్తవముగా ఏదైతే ఉన్నదో అది నీకు ఉన్నది ఉన్నట్లుగా తెలియనీయకుండా అది అవభాసతే, అది తెలియనిట్లేదు, కనపడకుండా చేసేస్తుంది. చేసిన తర్వాత ఇంక ఇప్పుడు అన్యథా ఇంక వేరేదో అనుకుంటూ నువ్వు ఊహించుకొని భ్రమిస్తావు. ఈ ఊహకి భ్రమకి అంతు లేదు. అందుకనే ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఇమాజిన్ చేస్తారు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఊహిస్తారు. అదేవిధంగా ఈ ఏష, ఈ తమోగుణం కూడా ఈ పురుషుడు యొక్క విక్షేప శక్తి ఏర్పడటానికి అసలు మూల కారణం ఇది, ఈ ఆవరణ శక్తి. టెక్నికల్గా జ్ఞాపకం పెట్టుకోవాలంటే మీరు ఆవరణ శక్తి, వీలింగ్ పవర్, కన్సీలింగ్ పవర్ అండ్ విక్షేప శక్తి ప్రొజెక్టింగ్ పవర్. అర్థమైందా? అలా గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. సరేండి, విక్షేప శక్తికి ఈ ఆవరణ శక్తి కారణం. ఇప్పుడు ఏమైపోయింది? ఇంకోటి చెప్పాలి, లోయర్ యాంగిల్లో కూడా చెప్పాలి కదా. తమో గుణం అంటే సహజంగా లేజినెస్, డల్నెస్, అదంతా కూడా తమో గుణం అంటాం. మనం నిద్ర వస్తుంది కదా, ఆ నిద్ర తమో గుణమే. కాబట్టి అట్ ద లోయర్ లెవెల్లో ఈ గుణాలు మనకు దైనందిన జీవితానికి ఉపయోగపడుతున్నాయి. ఎప్పుడూ రజోగుణంగా ఉండలేడుగా, యాక్టివ్గా. అలసిపోయి తమోగుణం వచ్చేస్తే కానీ నిద్ర రాదు. సో తమోగుణం అనేటువంటిది ఆ రకంగాను అప్పుడు నిద్రలో ఏమి తెలియకుండా అయిపోయింది కదా. ఇక్కడ హయ్యర్ లెవెల్లో వినేటప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ తమోగుణాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. నువ్వు నిజంగా బ్రహ్మము ఆత్మని నీకు తెలియకుండా ఏం చేస్తున్నది ఇది? నీ స్వరూప అజ్ఞానము ఎందువలన నీకు నువ్వేం సరిగ్గా తెలియకుండా తప్పుగా బయోడేటా అని ప్రొఫైల్ని నువ్వు క్రియేట్ చేసుకున్నావు. అవి తప్పుగా కానివి క్రియేట్ చేసుకున్నావు కాబట్టే నీకు జీవితం అంటే దుఃఖమయమైపోతున్నది, భయమయమైపోతున్నది, శోకమయమవుతున్నది, గందరగోళం అవుతున్నది, అర్థం లేకుండా అవుతున్నది. చూసారా? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అక్కడేమో బంధహేతు అని చెప్పారా. అసలు ఈ రెండు కలిసి ఇప్పుడు ఏవి ఆవరణ శక్తి వలన విక్షేప శక్తి రెండు కలిసి అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో కూడా మళ్ళీ విక్షేప శక్తి పేరు తీసుకొస్తున్నారు. సంస్కృతే విక్షేప శక్తే, ఆ విక్షేప శక్తిని గురించి పై శ్లోకంలో సంస్కృతి అంటే సంసారము పెరగడానికి ఇంక్రీజ్ చేసేస్తూ ఉంటుంది సృష్టికి. ఈ రెండు కారణమయ్యి ఇక్కడేముంది, ప్రవణస్య హేతు అని మరొక టెక్నికల్ టర్మ్ని ఉపయోగిస్తున్నారు. అక్కడ బంధహేతు అంటే నీకు అర్థమైందో కాలేదో నేను చెప్పేశాను మీకు. ఇక్కడ ప్రవణస్య హేతు అంటే ట్రాన్స్మైగ్రేషన్కి కాజ్, ఇట్ బికమ్స్ ది కాజ్ ఆఫ్ ది ట్రాన్స్మైగ్రేషన్. ట్రాన్స్మైగ్రేషన్ అంటే ఏమిటండి? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. పుట్టుట గిట్టుట, మరలా పుట్టుట, మరలా గిట్టుట. దీన్ని ప్రవణస్య హేతు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అజ్ఞానమైనటువంటి ఈ జీవభావన జనన మరణ చక్రం. దీనికి ఇంకా ఎండ్ లేదు. అందుకని ఎండ్ ఎప్పుడు వస్తుంది? ఉంది, నువ్వు జ్ఞానం పొందితే ఉంది, లేకపోతే యు ఆర్ బుక్డ్ ఫర్ దిస్ వాట్ ఊంబ్ టు టూంబ్, టూంబ్ టు ఊంబ్. అర్థమైంది అనుకుంటా. అది అలా చెప్పి రెండు పదాలని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆవరణ శక్తి, విక్షేపణ శక్తి. ఆవరణ శక్తి, విక్షేప శక్తి. విక్షేప శక్తి
తనంతట తానుగా బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ రెండూ కలిసి నీకు సంసార చక్రంలో నిన్ను బంధించేసి తిప్పుతూ ఉంటాయి. అలా చెప్పి తర్వాత 114వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇది చాలా స్ట్రాంగ్. దీన్ని అర్థం చేసుకొని దీంట్లోంచి తప్పించుకొని రావాలంటే చాలా కష్టం. ప్రజ్ఞావానపి పండితోపి చతురః అప్యత్యంతసూక్ష్మార్థదృక్ వ్యాలీఢస్తమసా న వేత్తి బహుదా సంబోధితోపి స్ఫుటం భ్రాంత్యారోపితమేవ సాధు కలయతి ఆలంబతే తద్గుణాన్ అంతాసౌ ప్రబలా దురంతతమసః శక్తిర్మహత్యా వృత్తి. ఏం చెప్తున్నారంటే ఇక్కడ, నువ్వు ఈ తమో గుణం అనేటువంటిది అజ్ఞానంలో అందరం ఉన్నాం. పుట్టడంతోనే మనందరం అజ్ఞానంతోనే పుట్టాం. అసలు అజ్ఞానం అనేది ఉన్నది కాబట్టే పూర్వజన్మలోంచి ఇంకో శరీరాన్ని పొంది మళ్ళీ ఇక్కడ వచ్చాం. పుట్టంగానే ఎవరికి జ్ఞానం ఉండదు. ఎందుకంటే ఈ శరీరంలోకి వచ్చేసావంటేనే అమ్మ శరీరం నుంచి బయటికి వచ్చిన వెంటనే ఈ మాయాశక్తి నిన్ను అట్లా ఆవరించేస్తుంది. అందుకని ఆ చిన్న పిల్లవాడుకున్నప్పుడు వాడికి పోయిన జన్మ గుర్తుండదు, అంతకుముందు ఏమీ గుర్తుండదు, ఇక్కడ తాను ఎవరైనా తెలియదు, తినలేడు, ఏది తెలియదు, కదలలేడు. కానీ శరీరం చిన్నది ఉంది కదా, అందుకని ఇంకా అన్నిటికీ ఏడవటమే తెలుసు. మలమూత్రాలు అక్కడే పోతాడు, ఏం తెలియదు. ఆ తర్వాత చిన్న చిన్నగా అమ్మ సహాయంతో చుట్టూ ఉన్న వాళ్ళు నేర్పిస్తే కొంచెం నేర్చుకుంటే ఆ పోయిన జన్మ అంతకుముందు జన్మలో ఉన్న వాసనలన్నీ కొంచెం వికసిస్తూ ఆ ఇంద్రియాలు శరీరం పెరిగినప్పుడు అవన్నీ విజృంభిస్తాయి. మరి ఏం తెలియనట్లే కదా. అట్లా ఎవడో ఒకడు దోవదప్పి ఇట్లా గురువు దగ్గరికి వచ్చి వివేక చూడామణి చదివితే వాడికి విషయం అర్థమవుతుంది. లేకపోతే ఎక్కడ అర్థమవుతుంది? కోటాను కోట్ల జనాలు సాధారణంగా బతుకుతున్నారు, సాధారణంగా జీవిస్తున్నారు, తింటున్నారు, అనుభవిస్తున్నారు, పిల్లల్ని కంటున్నారు, చనిపోతున్నారు. ఇంతే కదా అందరూ. వస్తున్నారు, తింటున్నారు, పెరుగుతున్నారు, పోతున్నారు కదా. కమింగ్ అండ్ గ్రేజింగ్, దెన్ గ్రేయింగ్, గ్రోయింగ్ అండ్ గోయింగ్, ఇది జరుగుతున్నాయి. అందుకని చూడు, నువ్వు ఎంత ప్రజ్ఞ ఉన్నవాడైనా కూడా, అంటే బాగా చదివావు, అట్లా నాకు ఆ భాష వచ్చి ఈ భాష వచ్చిన ప్రజ్ఞ ఉన్నవాడైనా కూడా, అంటే బుద్ధి బాగానే పనిచేస్తున్నది. వీడేమి మెంటల్ రిటార్డెడ్ పర్సన్ లాగా కాదు కదా. కొంతమంది అట్లా ఉంటారు కదా. చిన్న పసిపిల్లవాడికి బుద్ధి ఇంకా పనిచేయదు, అది ఎదగలేదు, తర్వాత ఎదుగుతుంది. కాబట్టి నువ్వు ఎదిగిన మనిషి అయినా కూడా, వయస్సులో వృద్ధుడు అయినా కూడా, నువ్వు బాగా చదువుకున్నవాడు అయినా కూడా, అలాగే చాలా టాక్టిక్స్గా ఈ లోకంలో డబ్బులు సంపాదిస్తావు, వ్యాపారాలు చేస్తావు, మనుషుల్ని మోసగిస్తావు. చతురః, చాలా చాకచక్యం ఉంది. వాడు చాలా చాకచక్యంతో పని సాధిస్తాడండి. వాడు మాట్లాడటం చాకచక్యంతో మాట్లాడతారు. అయినప్పటికీ అలాగే సూక్ష్మమైన విషయాలు, లోతైనవి కూడా చక్కగా అర్థం చేసుకుండే హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ, హై ఐక్యూ ఉన్నప్పటికీ, ఇంటెలిజెంట్ క్వశ్చంట్ ఉన్నప్పటికీ,
చాలామందికి ఉన్నది కదా. అందుకని కదా ఆ పిల్లలు కంప్యూటర్లు కొంతమంది చదివి ఫస్ట్ క్లాసులు వచ్చేసి ఐఐటీలకు వెళ్తారు. మ్యాథమెటిక్స్ బాగా అర్థం చేసుకొని చేస్తాడు, వెళ్తాడు. వీళ్ళందరూ మరి అంటే కష్టమైనవి కూడా అందరికీ 100 మందికి అర్థం కాకపోయినా వీడికి ఒక్కడికి మాత్రం అర్థమవుతున్నది. అట్లా సూక్ష్మ అర్థము చేసుకుండే దృష్టి ఉన్నప్పటికీ కూడా వీడు వ్యాలీడ తమస, ఈ అజ్ఞానం అనే తమో గుణమునకు అందరూ బానిసులే, దాని చేతుల్లో అందరూ చిక్కుకునే ఉన్నాము. అందువలన ఇతడికి నవేత్తి బహుదా, ఎంత ఒకవేళ బోధించి చెప్పినా కూడా చెవులో మాటలు పడుతున్నా కూడా ఎవరో చెప్పారు, ఎక్కడో విన్నాం, టీవీలో అట్లా సడన్గా విన్నా ఇట్లా చెప్పి సంబోధిత హ్యాపీ బహుదా, ఎంతో చెప్పి చూసినా కూడా, ఎంత చెప్పినా కూడా, విన్నా కూడా వాడికి స్ఫుటము కాదు, అర్థం కాదు. క్లియర్గా చెప్పినా కూడా చాలాసార్లు వాడికి మేము చెప్పి చూసామండి, వేరే వాళ్ళ చోట కూడా చెప్పి చూసామండి, వాడేం మారేట్లు లేడు. ఉన్నారు కదా లోకల్లో చాలామంది. అసలు వాడికి అర్థం చేసుకోడండి, వాడికి తలకి ఎక్కదంటాం కదా. అట్లాగే ఇది ఒకసారి ఏదో విన్నాను, ఒక మాట విన్నాను, నేను బ్రహ్మమునుట, నేను ఆత్మనుట అని ఏదో ఎవరు చెప్పారు, ఎక్కడో డైలాగ్ సినిమాలో కానీ సీరియల్లో కానీ భగవద్గీత అని ఏదో ఒకటి రెండు తెలిసిన, లేదా ఇంకా చాలా వివరంగానే విన్నాడు. అది లౌకిక విషయం కానివ్వండి, ఆధ్యాత్మిక కానివ్వండి, అయినా కూడా మాయ వీడిని వదలదు. అంత బలమైనదని చెప్పటాని కోసం. అప్పుడు అంత బలమైన మాయలో నుంచి నువ్వు తప్పించుకోవాలి తమో గుణములో నుంచి అంటే, నువ్వు ఎంతో శ్రద్ధతోటి భక్తితోటి గురువుని ఆశ్రయించి ఆత్మవిద్యను బ్రహ్మ విద్యను ఇట్లా శ్రవణం చేసి 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 నీలో ఉన్నటువంటి ఆ అజ్ఞానమునకు కారణమైన తమో గుణాన్ని ఛేదించాలి. నిజంగా చూస్తే ఇది భ్రాంతి చేత ఆరోపించబడినవే. సాధు కలయతి ఆలంబతే తద్గుణాన్. కానీ దీని గురించి ఇట్లా వేరుగా వివరించి చెప్పారు. ఇదేంటంటే భ్రాంతి, సూపర్ ఇంపోజిషనే, అర్థం చేసుకోకుండా గ్రహించకుండా ఉండటమే అగ్రహణమేవ కారణం. అగ్రహణం అది కూడా పర్వాలేదు, అన్యదాగ్రహణం. ఈ అగ్రహణం అనేటువంటిది ఆవరణం అండి, గ్రహించట, కానీ వేరే ఏదోగా గ్రహించాడు, అన్యదాగ్రహణం, ఇది డేంజర్. ఇట్లా ఇది ఎంత ఆశ్చర్యం. హంత అసౌ, అంత అంటే ఎంత ఆశ్చర్యం. చదువుకున్నవాడు, ప్రజ్ఞ ఉన్నవాడు, బుర్ర ఉన్నవాడు, పండితుడు, స్కాలర్ అంటాడు, అదంటాడు, బాగా స్పీచ్ ఇస్తాడు, బాగా లెక్చర్లు ఇస్తాడు, ఏమిటో చేస్తాడు, అని తనకు తాను అజ్ఞానములో నుంచి తమ్ముడు నుంచి విడిపించుకోలేకపోతాడు. హంతాసో ప్రబల దురంతతమస, ఇది చాలా పవర్ఫుల్, బలమైనది. శక్తి మహతి ఆవృత్తి, ఇది అంతటి. చాలామందికి చూడండి, చాలామంది కొంచెం ఆస్తికులు భక్తులు జీవితంలో అక్కడక్కడ కొంచెం వయసు అయిన వాళ్ళు కష్టపడి వింటుంటారు, టీవీలో ఏవేవో వింటుంటారు, ఇట్లాగేవో వింటారు, కానీ సంసారమును వ్యవహారమును అటాచ్మెంటును వదిలిపెట్టరు. మీరు వయసు అయినటువంటి 70-80 ఏళ్ళు ఉన్న ఆయన్ను కూడా మాట్లాడి అడిగి చూడండి, వాళ్ళు కూడా మాలాంటి గురువుల దగ్గరికి ఎక్కడైనా వచ్చినప్పుడు చెప్పినప్పుడు కలిస్తే,
నాకు ఏం కోరిక లేదు స్వామి. ఇప్పుడు ఒకటే ఒకటి, ఏమిటది? మా మూడో మనవరాలకు కూడా పెళ్ళైతే నా కళ్ళార చూసి నేను కళ్ళు మూసుకుంటాను. అబ్బా, ఎంత పెద్ద పవిత్రమైన కోరిక ఇదే. 80 ఏళ్ళు వయసు అయిపోయి శరీరము ఇంకా ఎప్పుడు పోతుందో తెలియని సమయంలో మనవరాలకు పెళ్ళి గురించి నువ్వెందుకు బాధపడతావు? నాకు దైవ దర్శనం కావాలి, నాకు మోక్షము కావాలి, సత్య దర్శనము కావాలని అడగద్దు? అడగరు. సాధువులు మహాత్ములు దగ్గరికి వెళ్ళినాను అడగరు. అదే ఇక్కడ చెప్పేది. ప్రబలం దురంతతమస, వెరీ పవర్ఫుల్, చాలా కష్టం. ఇంత శక్తి, మహతి ఆవృత్తి, ఇది ఇట్లా బంధించేసింది. చిక్కుకుపోయి చిన్న పిల్ల, ఇంట్లో కుక్క పిల్ల కూడా చిన్నది, దానికి నూలు ఉండను చూసిందండి. ఈ నూలు ఉండ ఆ ఇంట్లో బామ్మగారు నూలుతోటి స్వెటర్లతోటి చూసింది. దానికి కలర్ బాగా అట్రాక్షన్గా ఉంది. కానీ ఆ బామ్మగారు ఎప్పుడు ఆ నూలు ఉండని జాగ్రత్తగా ఆయన చేతిలో పెట్టుకొని చేసి మళ్ళీ పని అయిన తర్వాత వెళ్ళి ఎక్కడో పైన పెడుతున్నారు. ఒకరోజు సోఫాలోనే పెట్టారు మర్చిపోయి. ఆ చిన్న పిల్ల కుక్క పిల్లో దానికి అట్రాక్షన్ అయిందా, లేచి వచ్చి దాని మీద ఎక్కి దాన్ని అట్లా కొట్టింది. బాల్ లాగా ఉంది కదా లైట్గా, అది కింద పడింది. కింద పడిన తర్వాత అది ఇంక కొంచెం అట్లా విచ్చుకుంది. వీలంతా కూర్చున్న తర్వాత అది ఇట్లా లాగింది, ఇట్లా వేసుకుంది, తల మీద అటు వేసుకుంది, ఇటు వేసుకుంది. మొత్తం ఊలుని తన చుట్టూ వేసుకొని ఆడుకొని వేసుకొని తన్ను తాను బంధించుకుంది. ఇప్పుడు దానికి బయటికి ఎట్లా రావాలో తెలియలేదు. చూసారా? అలాగే లేక ఈ సిల్క్ వామ్ పురుగులు ఉంటాయి కదా, పట్టు పురుగులు. ఆ పట్టు పురుగులు చూడండి పాపం, అది అట్లా వెళ్ళి లోపల ఎంతెంతో అందంగా కట్టుకుంటే చివరికి దాన్ని ఆ పురుగుతో సహా మనిషి ఆ పట్టు పురుగుల్ని తీసుకొచ్చి వేడి నీడల్లో పడేస్తాడు. చూడండి, మనకు పట్టుబట్టలు కావాలని అది ప్రాణంతోనే ఉంటుంది లోపల అనుకుంటాను. ప్రాసెస్ ఏం చేస్తారో మొత్తానికి అది ఇంక దాంట్లో బంధించబడిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆ పట్టును తీసేసి పురుగును వేరు చేయాలంటే ఒకే మార్గం, అది చచ్చిపోయి ఉన్నాను బతికున్నాను నీళ్ళల్లో వేడి నీళ్ళలో పడేసి ఉడకబెడతారు. చూశారు, చిక్కుకుపోయింది. ఈ ఉదాహరణ కూడా ఇస్తుంది శాస్త్రం. ఇది ఈ తమో గుణం యొక్క అవతారం, దీని స్వభావం. తర్వాత శ్లోకంలో అభావనా వా విపరీత భావన అసంభావన విప్రతిపత్తిరస్యాః సంసర్గయుక్తం న విముంచతి ధ్రువం విక్షేపశక్తి క్షపయత్యజస్రం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కాబట్టి వీడికి ఇప్పుడు మంచి భావన అనేది లోపలికి ఎక్కదు, సద్భావన అనేటువంటిది లోపలికి ఎక్కదు. అభావన, దేర్ ఈస్ నో యాక్చువల్ కరెక్ట్ అయినటువంటి భావన లేదు. కరెక్ట్ జడ్జిమెంట్ డిస్క్రిమినేట్ చేసేటువంటి అభావన. సరే, భావన లేకపోతే పర్వాలేదు, కానీ విపరీత భావన అంటే అర్థం చేసుకోలేదు కానీ తప్పుగా అర్థం చేసుకుంటాడు. విపరీత భావన, నో అండర్స్టాండింగ్, నో ప్రాబ్లం, బట్ రాంగ్ అండర్స్టాండింగ్ లీడ్స్ టు ప్రాబ్లం. విపరీత భావన. లేకపోతే అసంభావన, వీడేంటంటే వీడి ఆర్గ్యుమెంట్ ఇది అసంభావం, ఇంపాసిబుల్. నేనెట్లా ఆత్మనవుతాను, నేనెట్లా నిత్యశుద్ధ బుద్ధముక్తుడినవుతాను, నేనెట్లా ఆనంద స్వరూపుడినవుతాను అని చెప్పి ఇట్లా నెగేట్ చేస్తాడు. కాంట్రరీ జడ్జ్మెంట్ అయింది అక్కడ విపరీత భావన.
ఇట్లా ఎవరైనా చెప్పినా సరే అసంభావం అదే అంటాడు. అంటే ఇంపాసిబుల్ అని నెగిటివ్గానే తీసుకుంటాడు. బిలీఫ్, నమ్మకం లేదు. ఎవరు? శాస్త్రం మీద నమ్మకం లేదు. సరే, వాడు యుక్తిని ఉపయోగించైనా అర్థం చేసుకుంటాడా? చేసుకోడు. లోకాన్ని చూసైనా నేర్చుకుంటాడా? చూస్తున్నాగా, అప్పుడు నేర్చుకోడు. ఇంకా స్వానుభూతి, వాడికి అనుభవం అవుతున్నది. కొన్ని వయసు వచ్చింది, అప్పుడు రోగాలు వచ్చినాయి, శరీరం ముసలిదవుతుంది, అప్పుడు అర్థం చేసుకోడు. ఇంకెట్లాగండి వీడు అర్థం చేసుకుండేది? పైగా దీని తర్వాత ఎప్పుడైతే అసంభావన అంటాడో, ఈ బ్రహ్మ ఉంది, ఈ ఉపనిషత్తులు చెప్పేవి ఇవన్నీ ఎక్కడండి అర్థమవుతాయి? ఏదో కృష్ణారామ అనుకుంటూ నేను కొంచెం విభూతి పెట్టుకొని పొద్దున్నే దేవుడికి ఏదో కూర్చొని 2 మంత్రాలు చెప్తాను, నమస్కారం పెడతాను, తర్వాత వెళ్ళి టీవీ దగ్గర కూర్చుంటాను. ఎప్పుడైనా అందరూ వెళుతున్నారంటే వాళ్ళతో పాటు గుడికి వెళతాను అని చెప్పి దేవుణ్ణి ఇట్లా లైట్గా భక్తి చేస్తాడే కానీ విచారణ చేసి అసలు భగవత్ స్వరూపం ఏమిటి, ఆయన ఎక్కడ బయట ఉన్నాడా, అక్కడున్నాడా, ఎక్కడున్నాడు, కొన్నిసార్లు లోపల ఉన్నాడు అంటాడు. లోపల ఉన్నట్లయితే నాకేం తెలియలేదు, ఈ లోపల ఉంటే ఆయన మరి ఇన్ని కష్టాలు పెడతాడా, నన్ను ఇన్ని బాధలు పెడతాడా అని చెప్పి మళ్ళీ ఆయన్ని కొంచెం కంప్లైంట్ చేసి తిట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇతడికి నమ్మకం రాలేదు విషయం మీద. సత్యం అనేది ఒకటి ఉన్నది, దాన్ని చెప్పి బోధించే శాస్త్రం ఉన్నది, దేవుడే చెప్పాడు, ఏం దీన్ని స్వీకరించం? ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా జీవితంలో అన్నీ అయినా, ఇప్పుడు రిటైర్ అంటున్నావు కదా, ఇప్పుడైనా దీన్ని స్వీకరించవచ్చుగా. 100%, 100గా స్వీకరించవచ్చు కదా. స్వీకరించడు. దానివల్ల ఏమైంది? విప్రతిపత్తి హి అస్యాహ. దానివల్ల వీడికి క్రిటిక్ మైండ్ అవుతాడు వీడు. విప్రతిపత్తి అంటే ఇంకా డౌట్. వీడు డౌటింగ్ థామస్. వీడు డౌట్ వలన క్రిటిసైజ్ చేయటం చేస్తాడు. క్రిటికల్ మైండ్ అంటారు దీన్ని, క్రిటిక్. చూసారా? వేదము, ఇవన్నీ ఉపనిషత్తులు, బ్రహ్మము, జ్ఞానము, పరావిద్య, ఇవన్నీ నమ్మడు, పూర్తిగా తీసుకోడు, క్రిటిసైజ్ చేస్తాడు, అవి అసాధ్యం అంటాడు, ఇంపాసిబుల్ అంటాడు. ఇట్లా చూడండి, ఇవన్నీ మెంటల్ స్టేటస్ రకరకాలుగా. వీటన్నిటి వలన వీటిని భగవంతుడు భగవద్గీతలో చక్కగా చెప్పాడు. ఏమంటే, ఇట్లాంటి భావన లేని వాడికి, అవనికి బుద్ధి లేదు, లేక బుద్ధి లేదు కాబట్టి ప్రాపర్ థింకింగ్, భావన లేదు. నాస్తి బుద్ధిరయుక్తస్య. అయుక్తనైన వాడికి అసలు బుద్ధి సరిగ్గా పనిచేయదు. అంటే ఈ రజోగుణము, తమో గుణములు డామినేట్గా ఉంటాయి. వాడు తర్వాత కంట్రోల్ లేదు, అయుక్త, కంట్రోల్ లేదు ఇంద్రియముల మీద కానీ, మనస్సు మీద కానీ, ఆలోచనల మీద కానీ. నాస్తి బుద్ధి అయుక్తస్య. అయుక్తుడైన వాడికి బుద్ధి పనిచేయదు. నచాయుక్తస్య భావన. ఇట్లా బుద్ధి సరిగ్గా పనిచేయకుండా యుక్తుడు కాని వాడికి భావన ఎట్లా కలుగుతుంది? చూసారా? అభావన అన్నారు ఇక్కడ. నచా భావయత శాంతి. ఈ భావన లేదు, అభావం ఉంది. భావన ఏర్పడినప్పుడు, సత్తు మీద మంచి సద్భావన ఏర్పడినప్పుడు నచా భావయత శాంతి ఎట్లా వస్తుంది? శాంతి ఎట్లా వస్తుంది? అశాంతస్య కుతః సుఖం. ఈ అశాంతి అయినటువంటి వాడికి, వీడికి ఇంకెక్కడ సుఖం ఉంది? కానీ లోకంలో ఏదో సుఖం ఉంది, ఆ ఇంద్రియాలు, భోగాలు, వీటిని పరిగెడుతుంటాడు, ఆరాటపడుతూనే ఉంటాడు. ఇట్లాగే పరిగెడుతుంటాడు ఇంకా చివరిదాకా. చూసారా ఎంత చక్కగా చెప్పారో? అశాంతస్య కుతః సుఖం. సుఖం ఎక్కడిది? సుఖం అంటే ఏంటి? ఇక్కడ మామూలు ఇంద్రియ సుఖం కాదు, ఆత్మసుఖం, బ్రహ్మసుఖం,
సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయం. ఆ శాంతి అప్పుడే ఆ సుఖం. ఏ శాంతి? శాంతోయం ఆత్మా శాంతి సమృద్ధమమృతం అని ఉపనిషత్తులు చెప్పే ఆ శాంతి, ఆ సుఖం బ్రహ్మసుఖం, బ్రహ్మానందం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం అని గురువుని గురించి ప్రేజ్ చేసేటప్పుడు చెప్పే శ్లోకం. సరే, ఒక విషయం చెప్పి ముగిస్తాను ఇక్కడ. ఇప్పుడు ఈ 115 అయినాయి. ఈ భావన ఇది లేదని చెప్పాం కదా. ఇప్పుడు పతంజలి యోగ సూత్రంలో ఈ మనస్సు యొక్క స్థితిని పంచచిత్త భూమికలు అని 5 స్టేట్స్ ఆఫ్ దిస్ మైండ్. ఇక్కడ ఇప్పుడు అభావన, విపరీత భావన, సంభావన అండ్ విప్రతిపత్తిని చూసినట్లుగా అక్కడ ఆయన మొదట క్షిప్త భూమిక, క్షిప్త స్టేట్ ఆఫ్ మైండ్. క్షిప్త అంటే డిస్ట్రాక్టెడ్, లేక ఇది రజోగుణం అని చెప్పచ్చు. తమోగుణం, సరే రజోగుణం. దెన్ మూఢ, తమోగుణం. మూఢ, dull, fool like. When this kshipta and moodha, rajoguna tamoguna combinedly works up vikshiptam, a tremendous distraction and projection. దానివలన ఏకాగ్రత రాదు. కానీ ఈ మూడిటిని వదిలేసి యోగి సాధకుడు ఏకాగ్ర భూమికకి రావాలి. ఏకాగ్ర భూమిక రావాలంటే సాత్విక గుణం కావాలి. అప్పుడు నిరుద్ధం మనస్సు అనేటువంటిది అర్థం చేసుకొని ఆ మనస్సు యొక్క క్లచెస్, ఆ మనస్సు చేసే చేష్టలు, అది ఆడించే ఆటలు, అవన్నిటిలో నుంచి నువ్వు సాక్షిగా ఉండి, నిరుద్ధం అంటే మైండ్ని అట్లా సాక్షితోడు చూసి యూ విల్ బి ఇండిఫరెంట్ టు ద మైండ్. ఇలా 5 భూమికలు చెప్పారు పతంజలి మహర్షుల వారు. కాబట్టి మనకు వచ్చే క్లాసు తర్వాత ఇంకా కొంచెం తమో గుణం గురించి చెప్పి ఆ తర్వాత సాత్విక గుణం గురించి చెప్తారు. అప్పుడు అర్థమవుతుంది ఈ ఏకాగ్రత అండ్ నిరుద్ధ భూమిక అంటే ఏమిటి అని. ఈరోజు ఇంతటితోటి నిలిపేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.